వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెన్జీ ప్రశ్నిస్తుంది. విద్యార్థి యువజన సభ కార్యక్రమంపై నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న విజయవాడలో జరిగే సభలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టళ్లలో మౌలిక వసతులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు. ఏ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహ పాల్గొని ఈ సభకు విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ కడప జిల్లా కన్వీనర్ని. ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్లో జరిగినటువంటి అవకతవకలపైన చనిపోయినటువంటి విద్యార్థులకు భరోసాగా ఆ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఆమర నిరాహార దీక్షకు సైతం కూర్చొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు రాజీలేని పోరాటం చేసినటువంటి కామ్రేడ్ నేహా బోరాకు విద్యార్థులు, యువకులు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే ఈ సందర్భంలో ఈ నెల 18న విజయవాడ నగరంలో ఉన్నటువంటి 18వ తేదీన జరిగేటటువంటి హనుమంతరాయ భవన్లో జరిగేటటువంటి ఈ సమావేశానికి ఆమె హాజరవుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి వ్యతిరేక విధానాలపై, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు వారి హక్కుల కోసమై పోరాడితే వారిపై లాఠీ చార్జీ చేస్తే రాని కన్నీరు మోడీ గారిపై మాట్లాడితే వచ్చినటువంటి చెప్పే వారికి అందరికి కూడా ధీటుగా సమాధానం చెప్పేందుకు ఈ నెల 18న విజయవాడ నగరం ఒక వేదిక అయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కారం చేసే దిశగా జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు మహేష్, ఎన్టీఆర్ జిల్లా ఐసా అధ్యక్షుడిని. ముఖ్యంగా మనం ఈ నెల 18వ తారీఖున నేహా బోరా గారు ఢిల్లీ జంతర్ మంతర్లో 23 రోజులు నిరాహార దీక్ష చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి. అలానే ఆ కార్యక్రమం అనంతరం ఆమె దేశం మొత్తంలో ఉన్న అనేక సమస్యలను, ప్రాంతీయ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్తానని చెప్పి, ప్రాంతీయ సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసుకుందామని చెప్పి ఆమె భారతదేశం తిరుగుదామని చెప్పి ముందుగా దక్షిణాది టూర్ని ఎంచుకున్నారు. దక్షిణాది ప్రాంతాల్లో విద్య అందుతుంది కానీ సరిగ్గా సదుపాయాలు లేవు అని చెప్పి ఒక ముఖ్య కారణంతో ఆమె దేశం మొత్తం తిరిగి సమస్యలు తెలుసుకుందామని నేహా బోరా గారు ఈ పర్యటన ప్రారంభించారు. ఈ నెల 18వ తారీఖున హనుమంతరావు గ్రంథాలయంలో 11 గంటలకు సమావేశం అవుతారు నేహా బోరా గారు. దీనికి విద్యార్థులు, అలానే విద్యార్థి సంఘాలు, యువత, సామాజికవేత్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ తరఫున మేము కోరుతున్నాం. నా పేరు నాగార్జున, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. అయితే ఈరోజు విజయవాడ నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే జంతర్ మంతర్ వద్ద విద్యార్థి ఉద్యమం స్ఫూర్తితోటి అందులో పాల్గొన్నటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా గారు, అదేవిధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నాయకులు అమీన్, మనీష్ దాదాపుగా 23 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి మరి విద్యార్థి ఉద్యమంలో కొత్తగా రూపురేఖలు తీసుకురావడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఉద్యమాల బాట పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని విద్యారంగ సమస్యలపైన, అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ, మరి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కానీ, ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా విద్యార్థి సంఘాలను పాఠశాలలకి, సంక్షేమ హాస్టళ్ళకి నిషేధం విధించడాన్ని ఖండిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమయ్యే విధంగా కామ్రేడ్ నేహా గారు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ, యువత కానీ, మేధావులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్గా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ కామ్రేడ్స్.
అసోసియేషన్, ఐసా, రెవల్యూషనరీ యూత్ అసోసియేషన్ RYA రెండు సంయుక్తంగా కూడా ఈరోజు దేశంలో నీట్ ఎగ్జామ్స్ మీద జరిగిన అవకతవకలపై ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా బోరా దాదాపుగా 22 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ జంజీ ఉద్యమానికి ప్రాణం పోసి ఇవాళ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసుకెళ్లేదాకా ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్థుల్ని యువతలో చైతన్యం కలిగించి ఆ విధమైనది జంతర్ మంతర్ దగ్గర ఒక మహోన్నతమైన విద్యార్థి ఉద్యమం నిర్వహించి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఈ పోరాటం నిర్వహించారు. అదే సందర్భంలో విక్టరీ మార్చ్ అనే పేరుతో ఇవాళ జంజీ రైజింగ్ అనే పేరుతో నేహా దేశవ్యాప్తంగా కూడా తిరుగుతున్న సందర్భంలో ఈ నెల 18వ తారీఖున విజయవాడలో 11 గంటలకి హనుమంతరాయ గ్రంథాలయంలో వస్తున్నారు కాబట్టి విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొని ఆమె ఇచ్చే సందేశాన్ని ఇంకా ఏమన్నా విద్యార్థులు కానీ యువతకు కానీ లేదా సామాజిక కార్యకర్తలు కానీ ఇంకా ఎవరైనా విద్యాధిపతులు కానీ ఎవరైనా కానీ ఏదన్నా వాళ్ళకు వీటి మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమైనా ఉంటే నేహాగా రాయాలా ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ జంజీ రైజింగ్ అనే మూమెంట్ కి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. అనిల్ కుమార్. వర్ధిల్లాలి విద్యార్థి యువజన పోరాటాలు, వర్ధిల్లాలి విద్యార్థి యువజన పోరాటాలు.